హాయ్, ఇవాళ మనం ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం అంటే ఏంటో డిస్కస్ చేద్దామండి. ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం అన్న కండిషన్లో మన బ్లడ్లో కాల్షియం అన్నది పెరుగుతుంది. ఈ కాల్షియం అన్నది ఎందుకు పెరుగుతుంది అంటే మన పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాము. మన థైరాయిడ్ గ్రంథి వెనకాల ఇలా గొంతు మధ్యలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి వెనకాల 4 గ్లాండ్స్ ఉంటాయి. వాటిని పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం. ఈ రెండు థైరాయిడ్కి పారాథైరాయిడ్కి సంబంధం లేదు. ఈ రెండు డిఫరెంట్ గ్లాండ్స్. కానీ ఎప్పుడైతే ఈ గ్లాండ్స్లో కణితుల్లాగా గడ్డలాగా ఫామ్ అవుతుందో అప్పుడు మనకి పారాథైరాయిడ్ హార్మోన్ అన్నది ఆ లెవెల్స్ పీటీహెచ్ లెవెల్స్ అన్నది బ్లడ్లో పెరుగుతుంది. ఇది ఎక్కువ అవటం కారణం వలన ఇది వెళ్ళి మన ఎముకల మీద యాక్ట్ చేసి ఎముకల నుంచి కాల్షియంని బయటకు తీసేస్తుంది. సో మన బ్లడ్లో మీరు చూసినప్పుడు కాల్షియం లెవెల్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. ఈ కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లడ్లో అది కిడ్నీ ద్వారా మన బాడీ దాన్ని ఫ్లష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మీకు ఫ్రీక్వెంట్గా బాగా దాహం అవుతూ ఉంటుంది, మీరు వాటర్ తాగుతారు, ఈ బాగా యూరిన్ కూడా పాస్ చేస్తూ ఉంటారు. సో కాల్షియం అన్నది ఫ్లష్ అయిపోతూ ఉంటుంది. ఇలా కాల్షియం లోడ్ మీకు ఎక్కువైనప్పుడు కాల్షియం మనకి కిడ్నీలో రాళ్ళలాగా డిపాజిట్ అవుతుంది. సో మీకు కిడ్నీలో స్టోన్స్ అన్నవి రావచ్చు. అదే కాకుండా ఈ కాల్షియం లెవెల్ మీకు ఎక్కువగా ఉన్నప్పుడు మన మైండ్ మీద యాక్ట్ చేసి ఎప్పుడు కొంచెం మబ్బుగా ఉండటము, లేదంటే మతిమరుపు రావటము, ఊరికే చికాగ్గా ఉండటము, కొంచెం డిప్రెషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావచ్చు. అదే కాకుండా ఈ కాల్షియం లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మన యాసిడ్ లెవెల్ని పెంచుతుంది. సో మనకి బాగా ఫ్రీక్వెంట్గా అసిడిటీ అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మన అప్పుడప్పుడు కొంతమంది పేషెంట్స్కి ప్యాంక్రెటైటిస్లో కూడా ఇన్ఫ్లమేషన్ వాపులాగా వస్తుంది. సో అప్పుడు సివియర్ పెయిన్ అబ్డమెన్ వస్తుంది ప్యాంక్రెటైటిస్ మూలాన. సో ఇదొక ప్రాబ్లమ్. అదే కాకుండా కొంతమంది పేషెంట్స్కి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా పోను మన ఎముకలు అన్నవి వీక్ అవుతూ ఉంటాయి. దాంతోనే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. అదే కాకుండా మజిల్ వీక్నెస్, ఇంకా లేచి కూర్చోవాలన్నా, ఏమన్నా పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. సో ఇది మనకి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం. కానీ చాలామంది పేషెంట్స్లోనూ అసలు ఏమీ సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అన్నది ఒక 30-40% పేషెంట్స్లోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో మనకి అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. ఏదో మనం రెగ్యులర్గా హెల్త్ చెకప్ కానీ వెళ్ళినప్పుడు మనకి కాల్షియం లెవెల్స్ అన్నవి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ పరీక్షలన్నీ చేస్తాము. సో ఇది మనకి ప్రైమరీ హైపర్ పారాథైరాయిడిజం యొక్క సిమ్టమ్స్ ప్లస్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామన్న దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసాము. థ్యాంక్ యూ అండి.